అసెంబ్లీకి వచ్చామా, సంతకాలు పెట్టామా, వెళ్ళిపోయామా అన్నట్లుంది వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీరు. తనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని బడ్జెట్ సమావేశాలకు హాజరైన మాజీ సీఎం పట్టుమని 10 నిమిషాలు కూడా సభలో కూర్చోకుండా వాకౌట్ చేసేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్న ఆయన అనర్హత వేటు భయంతోనే సభలో అటెండెన్స్ వేయించుకుని వెళ్లారు. పోనీ సభకు రాకుండా పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతున్నారా అంటే అది కూడా లేదు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించడం లేదు. అటు పార్టీ పటిష్టతపై దృష్టి సారించకుండా, ఇటు సభలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా అంతా నా ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తున్న తీరుతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోందట. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు చూస్తే ఆ పార్టీ ఎజెండా ఏంటో స్పష్టంగా వెల్లడైంది. మాజీ ముఖ్యమంత్రి జగన్తో సహా అసెంబ్లీకి హాజరైన 11 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగ సమయంలో కేవలం 11 నిమిషాలు కూడా సభలో ఉండకుండా వెళ్లిపోయారు. అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సభలో ఉన్న కొద్దిసేపు కూడా వైసీపీ అధినేత జగన్ అసహనంతో కనిపించారు. కాసేపటికే సభ నుంచి వాకౌట్ చేశారు. ఎలాగూ సభకు వచ్చారు కాబట్టి ప్రతిపక్షాన్ని గుర్తించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేలా వ్యవహరించారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన బొత్స తాము డిమాండ్ చేసినట్లు ప్రతిపక్ష నేత హోదా అంశం తేల్చిన తర్వాతే తమ సభ్యులు అసెంబ్లీకి హాజరు కావాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీంతో ఇక రాబోయే రోజుల్లో వైసీపీ సభకు హాజరయ్యే అవకాశం లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో 10వ వంతు మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వరు అని, ప్రజలు ఇవ్వని హోదా తాము ఎలా ఇవ్వగలమంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు అధికార టీడీపీ కూడా చెబుతూ వస్తోంది. కానీ జగన్ మాత్రం అదే డిమాండ్ పెడుతూ వస్తున్నారు. తాను మీడియా ముందు ప్రశ్నలు వేస్తే అసెంబ్లీలో అధికార పార్టీ సమాధానం చెప్పాలని జగన్ వితండవాదం చేస్తున్నారు. సభలో చంద్రబాబుకి ఎంత సమయం ఇస్తే తనకు అంత సమయం ఇవ్వాలని, ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప సభకు హాజరు అవ్వబోనని చెప్పి కేవలం అటెండెన్స్ కోసమే జగన్ అండ్ టీం సభకు వచ్చి వెళ్లినట్టు కనిపిస్తున్నారు. జగన్ వచ్చారు కాబట్టి ఇకపై అసెంబ్లీకి వెళ్లి మాట్లాడవచ్చు, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశామని జనంలో చెప్పుకోవచ్చని వైసీపీ ఎమ్మెల్యేలు అనుకున్నారు. కానీ సభలో 10 నిమిషాలు కూడా లేకుండా జగన్ వెళ్లిపోవడం, అసెంబ్లీని మళ్లీ వాకౌట్ చేస్తున్నామని చెప్పడంతో మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కంగు తిన్నారట. జగన్ తీరుతో అసెంబ్లీ రికార్డులో ఒక్క వైసీపీ ఎమ్మెల్యే పేరు కూడా ఎక్కే ఛాన్స్ లేకుండా పోయింది. ఓ ఎమ్మెల్యే ఎలివేట్ అవ్వాలంటే అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాలి. అయితే తమకు అవకాశం లేకుండా చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెగ బాధపడిపోతున్నారట. ఈ 5 ఏళ్లు జగన్కు ప్రతిపక్ష హోదా రాదని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశం లేకపోవడంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని జగన్ ఫిక్స్ అయిపోయారు. 6 నెలలు సభకు గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుంది కాబట్టి మరో 6 నెలల తర్వాత ఆయన మరోసారి అసెంబ్లీలో తలుక్కుమనే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామంటూ లాజిక్కు లేని రీజన్తో సభకు డుమ్మా కొడుతున్న జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని ఘనంగా ప్రకటనలు మాత్రం చేస్తున్నారు. అంతేకాదు తాను ఇంకా 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని చెప్తున్న జగన్ ఈసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని 30 ఏళ్లు పరిపాలిస్తానని ధీమా పోతున్నారు. జగన్ 30 ఏళ్ల ఫ్యాంటసీ ఏంటో కానీ 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలొచ్చే అవకాశం ఉందన్న సమాచారం ఆయనకు అందిందట. అందుకని ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. పోనీ అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ ప్రజల్లో ఉంటున్నారా అంటే అది లేదు. జైళ్లలో ఉన్న పార్టీ నేతల్ని పరామర్శించడానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకొస్తున్న ఆయన
ఆ తాడేపల్లి ప్యాలెస్లోనే పార్టీ నేతలతో మీటింగులు పెట్టుకుని కాలం గడిపేస్తున్నారు. సంక్రాంతి తర్వాత జిల్లా పర్యటనలని అప్పుడెప్పుడో ప్రకటించిన జగన్ ఉగాది వస్తున్న ఆ టూర్ స్కెడ్యూల్ గురించి మాట్లాడకపోతుండడంపై వైసీపీ శ్రేణుల్లో నిరసన వ్యక్తమవుతోంది. తనతో పాటు ఉండేవాళ్లే తన వాళ్లని వలసపోతున్న నాయకుల గురించి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న వైసీపీ అధ్యక్షుడు పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో వైసీపీ వర్గాల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. వైసీపీ పూర్తి స్థాయిలో ఇంకా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించలేదు, జిల్లాలకు అధ్యక్షులను నియమించలేదు. పూర్తి స్థాయిలో నియామకాలు చేస్తేనే పార్టీ బలపడేది. అయితే జగన్ మాత్రం పార్టీలో తానొక్కడుంటే చాలని తన ఇమేజ్తోనే మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామన్నట్లు మాట్లాడుతున్నారు. ఆయన వైఖరి చూస్తూ మళ్లీ ఎన్నికల దాకా ఇలానే గడిపేస్తారా అని క్యాడర్ ప్రశ్నిస్తోంది. జనంలోకి వెళ్లాలంటే లీడర్స్ లేరని, ముందు సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టమని క్యాడర్ సూచిస్తోంది. అయినా ఒకరు చెప్తే జగన్ వింటారా ఏంటి? ఆయన లెక్కలు ఆయనకుంటాయంతే.